ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలుగా కొలస్సీ సంఘానికి పత్రికను రాస్తూ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఆయన తెలియపరుస్తున్నాడు. వీటిలో ఏవి మన యొక్క జీవితాలని పరిశీలన చేసుకోవటానికి ప్రభు ఇస్తున్నాడో వాటిని మనం మన జీవితాలకు అప్లై చేసుకోవటానికి మనం ఇష్టపడదాం. చూడండి, 12వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే, జాగ్రత్తగా గమనించండి. కాగా బాబు ఎక్కడ చూస్తున్నాము, చూపించు, ఏం చదవాలి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు అంటున్నాడు. చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ. అయితే ప్రభు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఎలా అంట? దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు మీరు అంటున్నాడు ప్రభు. మనుషుల చేత కాదండి, డబ్బు చేత కాదు, విలువైన వెలగల రాళ్ళ చేత కాదు. నీవు నేను మనందరం కూడా ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించినట్లయితే దేవుని చేతే ఏర్పరచబడినటువంటి వారము, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనందరికి చాలా బాగా తెలుసు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాలను ప్రచురం చేయటానికంట మనం పిలువబడ్డాం, ఏర్పరచబడ్డాం దేవుని చేత. ఎందుకంటే దేవుని యొక్క గుణగణాలను ప్రచురం చేయటానికి, నీ గురించి గొప్పలు చెప్పుకోవడానికి కాదు, ఏమన్నా మనుషుల గురించి పొగుడుకోవడానికి కాదు, నిన్ను రక్షించిన, నిన్ను కాపాడిన, నీకోసం ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి యేసయ్య యొక్క గుణాలని వివరించడానికి నిన్ను నన్ను ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభు యొక్క ఏర్పాటు. యోహాను సువార్త 15వ అధ్యాయం మనందరికీ తెలుసు, 24వ వచనంలో అద్భుతమైనటువంటి మాట రాయబడి ఉందండి. ఏం రాయబడి ఉందమ్మా? యోహాను సువార్త 15వ అధ్యాయం 24వ ఒక నిమిషం, 15వ అధ్యాయం 16వ వచనం, 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును. పిల్లరా, మనల్ని ఎవరో పెద్దోళ్ళు విలువైనటువంటి వస్తువు ద్వారానో ఏర్పాటు అవ్వలేదంట, మనం దేవుని చేత ఏర్పాటు చేయకూడదు. అంతేకాకుండా ప్రభు ఏమన్నాడంటే, మీరు కూడా నన్ను ఏర్పరచుకోలేదు అంటున్నాడు. దేవుడే మనల్ని ప్రేమించి ఏర్పాటు చేస్తున్నాడంట. దేవుడే మన కోసం సిలువలో ప్రాణం పెట్టి మరి ఏర్పాటు చేసుకున్నట్లుగా తెలియపరచబడుతున్నారు. కాబట్టి ఈ రోజున నీవు నేను మన యొక్క జీవితాలు, అందరికి చూడండి, నీవు నేను మన అందరి యొక్క జీవితాలు ప్రియమైనటువంటి వాళ్ళరా ఏర్పరచబడ్డాయి, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాయి. దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు నీ జీవితాన్ని. కాబట్టి ఎంత జాగ్రత్తగా మెలగా. దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తే దేవుని దగ్గర నుంచే మనకి షార్ట్స్ పడతాయి. అర్థమైందమ్మా? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు కోరుకున్నాడు. దేవుడు కోరుకున్నప్పుడు ఆయనకి ఇష్టమైనట్లుగా మనం మెలగాలి తప్ప ఆయనకు వ్యతిరేకంగా ఉండటానికి వీలే లేదు ప్రియమైనటువంటి వాళ్ళ. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసుకొని ఉంటుండగా ఈ రోజున మరి తగినట్లుగా ఉంటున్నావా అనేది దేవుడి ప్రశ్న. రెండోది ఏంటో తెలుసా? అక్కడ 12వ వచనంలో, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం మూల వాక్యంలో పరిశుద్ధులుగా ఉండటానికి తగినట్లుగా ఉంచాడంట. పరిశుద్ధులు మనల్ని ప్రభు ఏర్పాటు చేసుకోవడమే కాకుండా నా జీవితాలు పాపంలో ఉండగా పరిశుద్ధుడైనటువంటి యేసయ్య తన విలువైన రక్తాన్ని మన కోసం కార్చి మనల్ని పరిశుద్ధులుగా మార్చాడు. తన రక్తంతో కడిగాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు. మనం ఇప్పుడు పాపులం కాదు, మనం పరిశుద్ధులం. మనం అపవిత్రులం కాదు, పవిత్రులం. మనం మురికి వాళ్ళం కాదు, నిర్మలమైనటువంటి వారం. ప్రియమైనటువంటి వాళ్ళని గమనించండి, ప్రాముఖ్యమైనటువంటి విషయం మనకు తెలియపరచబడతా ఉంది. ఈ దినాన కూర్చున్నటువంటి మందిరంలో ఉన్నటువంటి నీతో నాతో ప్రభు ఏమంటున్నాడంటే, నీవు నా చేత అనగా దేవుని చేత ఏర్పాటు చేయబడ్డావు.
దేవుని చేత ఏర్పాటు చేయబడ్డావు, అందుకే నా మందిరంలో కూర్చొని ఉన్నావు అంటున్నాడు. రెండవది, నీవు పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలివి. ఏ ఒక్క వ్యక్తి కూడా నువ్వు పాపివి, దుర్మార్గుడు, దుర్మార్గురాలివి అని అంటే కుదరదు. నా రక్తంతో నిన్ను విమోచించా, నీవు పరిశుద్ధుడు అయిపోయావు నా ద్వారా, నేను నిన్ను పరిశుద్ధపరిచాను అంటున్నాడు. మూడోది ఏంటో తెలుసండి, ప్రియులునైన వారికి. ప్రియులంట, ప్రియులు, దగ్గరి వారు, ఇష్టమైన వారు. అర్థమైందండి? ఎవరికంట ప్రియులు? దేవునికి ప్రియులు అంటాము. ప్రియులు దేవునికి ఇష్టమైన వారంగా అయిపోయాం. ఒకప్పుడు సాతానుడికి ఇష్టమైన వారంగా ఉన్నాం, ఇప్పుడు మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి దేవునికి ఇష్టమైనటువంటి వారంగా మార్పు చెందాం. అయితే ఇన్ని గొప్ప అర్హతలు, క్వాలిటీస్ ప్రభు ఇచ్చేటుండగా దానికి తగినట్లుగా నీ జీవితం ఉందా? కదా, దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు ఎలా ఉండాలో ఆ విధంగా ఉన్నావా? దేవుడి చేత పరిశుద్ధపరచబడినటువంటి వారు ఎలా ఉంటారో, ఎలా ఉండాలో అలా ఉన్నావా? దేవునికి ఇష్టమైన వారు, దేవునికి దగ్గరగా ఉండేవారు ఎలా ఉంటారో, ఎలా ఉండాలో అలా నీవు నేను ఉంటున్నామా? ఉంటున్నామండి. ఎక్కడ? ప్రార్థన చేసుకునేటప్పుడండి. ఉంటున్నామండి. ఎలాగా? చర్చిలో ఉన్నప్పుడండి. చర్చిలో ఉన్నప్పుడు మనం బైబిల్ పట్టుకొని చాలా నమ్రత, ఏమండి, వంగిపోతా ఉంటాం. చర్చి నుంచి కాలు బయట పెట్టాలా, మన నోరు లేస్తే మన కాళ్ళు లేస్తూ ఉంటుంది. ఇది మంచి సాక్ష్యం కాదు ప్రియులారా. ఒకవేళ నీ జీవితం ఆ విధంగా ఉన్నట్లయితే ఈ రోజున మార్చుకోవాలి, మార్పు చెందించాలి. ఒకప్పుడు మోషే ఎలాంటి దేశమా, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఆయన పని చేసే వాళ్ళందరినీ ఒకసారి పర్యవేక్షిస్తున్నప్పుడు ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేలీయులను కొడతా ఉంటే ఏం చేశాడమ్మా? ఐగుప్తుడిని ఏం చేశాడే? చంపాడు. కొట్టడం కూడా కాదు, చొక్కా పట్టుకోవడం కూడా కాదు, చంపేశాడు. చంపేసి ఏం చేశాడు? ఇసుకలో పాతి పెట్టేశాడు. అదే మోషే గురించి దేవుడు ఏమంటాడు తెలుసా? దేవుడు, మనుషులు కాదు, లేదా మోషే చెప్పట్లా నా గురించో, నేను చెప్తాను ఎక్కడ అంటలా, నీవు నేను మనం చెప్పుకున్నట్టుగా నేను చాలా మంచివాడిని, నేను ఇట్లాంటి వాడు అట్లాంటి వాడు, అసలు నేను ఇట్లాంటి వాడు కాదు, మా పిల్లలు ఇట్లాంటి వాడు కాదు, మన గురించి చెప్పుకుంటా ఉంటాం. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసండి? సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో భూమి మీద ఉన్నటువంటి వారందరిలో మోషే ఐగుప్తు దేశంలో సాత్వికుడు, ఇశ్రాయేల్ దేశంలో సాత్వికుడు, ఏమండి, పలానా దేశంలో పలానా రాజ్యంలో వాడి ఇంట్లో మంచి సాత్వికుడే అంటలా. భూమి మీద ఉన్న వారందరిలో కూడా టాప్ లెవెల్లో ఉన్నాడు, సాత్వికుడు అయిపోయాడు. ఇంతటి కోపిష్టి, దుర్మార్గుడు, మనిషిని చంపేసినటువంటి వాడు, చంపినంత కోపంతో రగిలిపోయినోడు ఎలా మార్పు చెందాడు? దేవునితో ఏమైందండి? ములాఖాత్ అంటారు దాన్ని హిందీలో. దేవునితో ఎప్పుడైతే ఆయన కలిసికున్నాడో, తెలుసుకున్నాడో. ఈరోజు నువ్వు యేసు ప్రభువుని తెలుసుకున్న సంవత్సరాలు గడిచినాయి, బైబుల్ చదివేది లేదు, ప్రార్థన చేసేది లేదు, అసలు దేవుడు అంటే భయం లేదు, లెక్కలేతనం, నోటి నిండా బూతులు, ఒంటి నిండా చెడ్డ పరిస్థితులు, మోసాలు, దగాలు, కుట్రలు, ఏమండి, అవిశ్వాసుల్లో లేనటువంటివన్నీ కూడా విశ్వాసుల యొక్క జీవితాల్లో కనిపిస్తున్నాయి. అంటే అంతకంటే దౌర్భాగ్యకరమైనటువంటి క్రైస్తవ జీవితం మరి ఇంకెక్కడ కనపడలేదు అనుకుంటా. ఒకవేళ అటు స్థితిలో ఒకవేళ ఉన్నాం ఈ రోజున, ప్రభు హెచ్చరిస్తున్నాడు, దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు ఎలా ఉంటారా? పరిశుద్ధులు ఎలా ఉంటారా? నాకు ఇష్టమైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? సమూయేలు ఎలా ఉంటారు, మోషే ఎలా ఉంటారు, ఏలియా ఎలా ఉంటారు, ఎలీషా ఎలా ఉంటారు, యెహోషువ ఎలా ఉంటారు, యోసేపు లాగా ఉంటారు. పాపం ఎదురవుతున్న పరిగెత్తుకొని వెళ్ళిపోతారు అంతే. ఉన్నటువంటి ఊడిపోయినా కానీ యోబు వలె ధైర్యంగా ఉంటారు. డబ్బును బట్టి కాదు వాళ్ళ విశ్వాసం, పరిస్థితులను బట్టి కాదండి వాళ్ళ యొక్క విశ్వాస జీవితం. నాకు ఏమున్నా లేకపోయినా నా దేవుడిని నేను నమ్మా, ఆయన కోసం నేను ఎలాగే ఉంటా. ఒక సపరేటెడ్ లైఫ్ నీకుందా? ప్రత్యేకింపబడిన జీవితం.
మటన్ షాపుకి పోయావు, చికెన్ షాపుకి పోయావు, మార్కెట్కి పోయావు, పక్కింటి వాళ్ళతో మాట్లాడుతున్నావు, ఒక అన్యుడితో మాట్లాడుతున్నావు, ఎదురుగా ఒక వ్యక్తి వచ్చి నీతో తగాదా వేసుకుంటున్నాడు. అతనితో నీ యొక్క భాష ఎట్లా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, నువ్వు మనుషుల్ని ఎలా డీల్ చేస్తున్నావు, కోపంతో ఊగిపోతున్నావా, నీ కోపం పాపానికి దారితీస్తుందా, చెడ్డ మాటలు బూతులు వచ్చేస్తున్నాయా, మోసం దగా కుట్రలు నువ్వు కూడా చేసేస్తున్నావా, కాని ఆశిస్తున్నావా, పరాయి భార్యను చెడ్డ చూపుతో చూస్తున్నావా, పరాయి వాటిని ఆశిస్తున్నావా, ఈర్ష్య అసూయ ద్వేషంతో ఉన్నావా? దేవుడు అంటున్నాడు, నాకు తగినట్లుగా ఉండాలి కదా మీరు, నేను నా రక్తంతో విమోచించాను కదా. కాబట్టి ఈ రోజున ప్రభు అంటున్నాడు, నాకు తగినట్లుగా మీరు ఉండాలి. ఎట్లా తగినట్లుగా ఉండాలయా? పరిశుద్ధంగా ఉండలేకపోతున్నానే. ఏర్పరచబడిన వాళ్ళు ఎట్లుంటారు, నీకు ప్రియమైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే ప్రభు తెలియపరుస్తున్నాడు. ఆయన 6 విషయాలు ఉన్నాయి నాయన, మీరు నేర్చుకున్నాడు. ఏమన్నా అంటమ్మా 6 విషయాలు ఈరోజు మనకు చెప్తున్నాడు. మొట్టమొదటి చూద్దాం ప్రియులారా, చూడు 12వ వచనం. మీరు జాలి గల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘ శాంతమును ఏం చేయాలంట? మనందరం ఏం చేసామంటే ఇక్కడికి వచ్చేటప్పుడు ఇంట్లో వేరే బట్టలు ఏవో ఉన్నాయి. ఆడవాళ్ళు నైటీయో ఇంకేదో డ్రెస్ ఏదో ఉన్నారు, మగవాళ్ళు లుంగీలో ఉన్నారు, షార్ట్లో ఉన్నారు, ఎట్లున్నారో ఇంట్లో. బయలుదేరి చర్చికి వచ్చేటప్పుడు ఏం చేసామండి? అవి తీసేసి వేరే బట్టలు ధరించుకొని వచ్చాం. ప్రభు అన్నాడు ఈ రోజున, నాకు ప్రియమైన వ్యక్తులుగా ఉండాలి అంటే ఏం చేయాలి తెలుసా? మీ యొక్క పాత స్వభావాన్ని, పాత జీవితాన్ని ప్రక్కన పెట్టేసేసి ఒక నూతన వస్త్రాన్ని ధరించుకోవాలి. అది ఎలాంటి వస్త్రమో తెలుసా? ఆ వస్త్రం ధరించుకొని మళ్ళీ వదిలేసేది కాదు, అది ఎప్పటికీ ధరించుకొని ఉండాలంట. మనమైతే ఆయా ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు ఆయా ఫంక్షన్స్ని బట్టి, అక్కడికి వచ్చే జనాలను బట్టి ఏ బట్టలు వేసుకెళ్ళాలో, ఎంత కాస్ట్లీ వేసుకెళ్ళాలో, ఎలాంటివి వేసుకెళ్ళాలో మనం చూస్ చేసుకుంటాం. కానీ ప్రభు చెప్తున్నాడు, నా ఎదుట నువ్వు నిత్యం నిలబడాలంటే, నా ఎదుట పరిశుద్ధుడుగా ఉండాలి అంటే, నాకు ఇష్టమైన వ్యక్తిగా, నేను ఏర్పరచుకున్న వ్యక్తిగా ఉండాలి అంటే నీ జీవితంలో ఏమన్నా తెలుసా? జాలి గల మనస్సుగా. ఒకప్పుడు లేదు నీకు, ఇప్పుడు కావాలి. రెండోది ఏంటో తెలుసా? దయను నీవు ధరించాలి. మూడోది ఏంటో తెలుసా అండి? వినయం ఉందా? నీ వినయం ఏమండి? నక్క వినయం లాగా ఉండకూడదు. అంటే ఏదో సంథింగ్ ఆశించి జనాల దగ్గర నుంచి ఏదో ఒకటి లాక్కునేటువంటి నిమిత్తమై, మోసపుచ్చి లాక్కునే నిమిత్తమై నక్క వినయాన్ని ప్రదర్శిస్తారు. అక్కడ వాళ్ళు బెనిఫిట్ అయిపోవాలి, అందువల్ల చాలా వినయాన్ని ప్రదర్శిస్తారు. యాక్చువల్గా వినయం లోపల లేదంట. అటువంటి వినయం కాదండి. అర్థమైందా ప్రియులారా? దేవుని పట్ల వినయం కలిగిన మనసు కావాలి. తర్వాత మూడోది ఏంటంట? 4వది సాత్వికం, పేషెన్స్ అన్నమాట. పేషెన్స్ కావాలి మన జీవితాల్లో. తర్వాత దీర్ఘశాంతం. ఈ శాంతం అంట. ఎట్లాంటి శాంతం అంటే ఇది? ఈ శాంతం కంటిన్యూ అవ్వాలా. లాంగ్ సఫరింగ్ అని పేరు ఉంటాయి ప్రియమైనటువంటి వాళ్ళ. మరి దీర్ఘమైనటువంటి శాంతం. ప్రియ భార్య, ప్రియ భర్త, మరి ఇంట్లో ఉన్నటువంటి శాంతిని నీవు అశాంతి పాలు చేస్తున్నాడు. చక్కగా ఉన్నటువంటి పరిస్థితిని నువ్వు కల్లోలం చేస్తావు. ఒక చిన్న జాలంట. నాలుక మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఏముందంటమ్మా? పాప ప్రపంచం అంటాడు ఒక మాట. అగ్ని లాంటిది అని అంటాడు. ఒక్క చిన్న మాట స్త్రీ ఏదైనా ఒక్కటి అట్లా అందనుకోండి, మంట మండుకుపోతుంది, ఇల్లంతా గొప్ప అయిపోతుంది. పిల్లలు వయసు వరుస పురుషులైనా కానీ ఒక చిన్న మాట ద్వారా మొత్తం రచరచలేపే పరిస్థితులు వస్తున్నాయేమో. అందుకని జాగ్రత్తగా ఉండాలి. సాత్వికం కావాలి, దీర్ఘశాంతం కావాలి. ఇవన్నీ మనలో లేవేమో. ప్రభు అంటున్నాడు, ఏం చేయమంటాడని? ఏం చేయాలంటే బాబాయ్? ధరించుకోవాలి, కట్టుకోవాలి, వేసుకోవాలి మనం. అంతేకాకుండా ప్రియులారా చూడండి, 14 వచనాన్ని గమనించండి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన. ఇక్కడ ఉన్నటువంటి 5 మనం ధరించలేకపోతే అంతకంటే ప్రాముఖ్యమైన ప్రభు చెప్తున్నాడు 14 వచనంలో. అయ్యా వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ఒకటి ఉంది. అదేంటి తెలుసా? ప్రేమ. నువ్వు ప్రేమను ధరించుకుంటే ప్రేమలో సాత్వికం ఉంటుంది, ప్రేమలో వినయం ఉంటుంది, ప్రేమలో దీర్ఘశాంతం ఉంటుంది, ప్రేమలో లేనిది లేదు, జాలి గల మనస్సు ఉంటుంది, అంతేకాకుండా దయాళుత్వం అన్నీ ఉంటాయండి.
we need to wear love. లవ్ని ధరించుకోవాలి. మాకు లేదా అన్నట్టు కొంతమంది చూస్తున్నారు. ప్రేమ ఉందమ్మా, ప్రేమ కానీ ప్రభు చెప్పేది ఏంటో తెలుసండి. ఏ ప్రేమ ధరించుకోవాలయా రాజు? దేవుడు ప్రేమ ధరించుకోండి అంటాడు. ఏ ప్రేమ? యేసు ప్రభు వారి ప్రేమ, సిలువలో చూపించిన ప్రేమ, అగాపే ప్రేమ. అగాపే ప్రేమ మంద దేవుడిది. దైవ ప్రేమని అగాపే అనే పదంతో సూచిస్తారు హెబ్రీ భాషలో. దాంట్లో తారతమ్యాలలో అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు అనే భేదం ఉండదు. అందరికి ఒకటే, అందరికి ఒకటే కదా. ఆ ప్రేమ మన జీవితాల్లో కొరవడిందేమో ఈ రోజున ప్రభువు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. యు నీడ్ టు వేర్ ద లవ్ ఆఫ్ జీసస్. అగాపే లవ్. యు నీడ్ టు వేర్ ది ఇటర్నల్ లవ్. అదే ఆ ప్రేమ ధరించుకోవాలి. పిల్లరా, మనందరిలో ప్రేమ ఉందేమో. ప్రేమ లేదని నేను అంటలా. పిల్లలంటే ప్రేమ, భర్త అంటే ప్రేమ, ఉద్యోగం అంటే ప్రేమ, డబ్బు అంటే ప్రేమ, నగలంటే ప్రేమ, బట్టలంటే ప్రేమ, అన్ని ప్రేమలు ఉన్నాయి. ప్రభు అంటున్నాడు వీటన్నిటికంటే టాప్ లెవెల్లో ఒక ప్రేమ ఉందండి. ఆ ప్రేమను మీరు ధరించుకోవాలి. అన్ని ధరించుకున్నారు, బాగానే ఉంది. అసలైంది మీరు ధరించుకోవాలా. అది యేసయ్య ప్రేమ, దేవుని ప్రేమ, సిలువలో చూపించిన ప్రేమ, మనందరి కోసం ప్రాణం పెట్టినటువంటి ప్రేమ. ఈరోజున ఆ ప్రేమ ఏమైందంట? ల్యాక్ అవుతా ఉందంటే కొరత వచ్చేసిందంట. లోటు. నీ కుటుంబంలో దేవుని ప్రేమ లేదు. నీ కుటుంబంలో భర్త ప్రేమ ఉందేమో, భార్య ప్రేమ ఉందేమో, ఏమండి యేసయ్య ప్రేమ లేదండి అక్కడ. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియ విశ్వాసి, నీ జీవితంలో యేసయ్య ప్రేమ లేకపోతే ఈ రోజునే మారు మనసు పొందాలి. ప్రభు నన్ను క్షమించు, నీ రక్తంలో కడుగు, నేను నీ ప్రేమతో నన్ను అలంకరించుకుంటా, నీ ప్రేమ నాకు ఇవ్వు అని పరిశీలన చేసుకున్న వారమై బలలో చేయాలి. నీలో యేసయ్య ప్రేమ, దేవుని ప్రేమ లేకుండానే ఉన్నట్లుగా నటించు నువ్వు బలలో చేయి వేస్తే అంతకంటే ఘోరమైన విషయం మరొకటి ఉండదు. ప్రియులారా, ఈరోజు నువ్వు పరిశీలన చేసుకుంటావా? యేసయ్య ప్రేమ నీలో ఉంటే నీ యొక్క స్నేహితులందరినీ నువ్వు ప్రేమిస్తావు. ఒక దినాన్ని వాళ్ళు ప్రభువు తెలుసుకుంటారు. యేసయ్య ప్రేమతో ఉద్యోగం చేస్తావు. ఇతరుల మీద పట్టడానికి పోవు, చంపడానికి పోవు. మోసేవలే ఇతరులు కొట్టినా సహిస్తావు. ప్రియమైన వాళ్ళ చూడండి, ఇక్కడ రెండవ ప్రాముఖ్యమైన విషయం తెలియపరచబడతాం. ఏంటో తెలుసండి? 13వ వాక్యం. ఎవడైనాను తులసి 3:13 తనకు హాని చేసేనని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు ఏం చేయాలంట? పిల్లరా, హాని చేశారా చేయలేదా తమ సంగతి. చేశారని ఒకవేళ అనిపిస్తేనంట వాక్యంలో చెప్పడతాం. పక్కనోడు నాకు హాని చేసేడేమో అని ఒక తలంపు వచ్చింది అనుకోండి. నాకు విరోధమైన కార్యం ఏదో తలపెట్టాడు రా, నన్ను నవ్వులు పాలు చేసే పని ఒకటి చేశాడేమో అని నీకు అనిపించినప్పుడంట వాక్యంలో తెలియపరచబడతా ఉంది. ప్రభు అంటున్నాడు, ఏమంటాడు తెలుసండి? హాని చేసేనని ఒకడు అనుకుని ఎడల ఒకరికొకడు ఏం చేయాలంటండి? ఇప్పుడు పలానా హను నాకు ఏదో హాని తలపెట్టాడని నాకు తెలిసింది. ఆయన నిజంగా తలపెట్టలా, తలపెడుతున్నాడని ఒకవేళ అర్థమైంది నాకు. అప్పుడు నేనేం చేయాలంట? ఒకవేళ ఆయన తలపెట్టినా సహించాలి, గొడవేసుకోకూడదు, సహించాలి. సహనం కనిపిస్తుంది. ఒకరినొకరు సహించాలంట. అతనికి ఎన్ని చేసినా కానీ సహించాలంట. అదేనండి, ఎన్ని చేసినా మేము సహించాలా? ఎంతకాలం సహించాలా? ఏమనుకున్నారు మీరు అని అంటే, నువ్వు దేవుడిని బిడ్డవైతే సహించు, సాతానుని బిడ్డవైతే నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపో. దేవుడు ఏమి నాపట్ల, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. ఏమన్నా ఎదుటి వ్యక్తిని చంపు, ఎదుటి వ్యక్తిని కొట్టు, శిక్ష దేవుడు ఇస్తాడు నీకు. ఎక్కడ తప్పించుకున్నా కానీ దేవుడు ఇస్తాడుగా. ఏమన్నా న్యాయంగా తీర్చి దేవుడు ఉన్నాడు కదా. నీకు నాకు దేవుని బిడ్డలమైన మనం ఆయనకి తగినట్లుగా ఉండాలి అంటే నువ్వు పాటించాల్సినటువంటి సూత్రాలు ఇవి. ప్రేమను ధరించుకోవాలి. రెండోది ఏంటంట? ప్రియమైన వాళ్ళరా, సహించాలంట. అంతేకాదండి అందరూ తాగిపోతే కుదరదు. ఒకరినొకడు
సహిస్తూనే క్షమించాలంట. చాలా కష్టం కదా ఇది. ఒకరినొకరు క్షమించుకోవాలి. అక్కడ తాగిపోతే ఇంకా కష్టం. మూడో విషయం కూడా చెప్తున్నాడు అక్కడ, కళ్ళు తిరిగిపోయే విషయం ఏంటో చూడండి అక్కడ. ప్రభువు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించుడి. సో ఎక్కడ ఏ పాయింట్కి తీసుకొస్తున్నాడు చూడండి పౌలు గారు. పిల్లరా, నీ నా క్షమాపణ సహించేంత వరకు ఆగిపోతే కుదరదు. సహించేసేలే, పర్వాలేదులే, ఎక్కువ అనుకున్నా క్షమించాలి. సెకండ్ స్టెప్. తప్పు చేశాడు నీ కోసం, నీ మీద తిరగబడ్డాడు, నీ మీద కంప్లైంట్ చేశాడు, నీ మీద కేసు పెట్టాడు, నిన్ను బజార్కి ఇచ్చాడు. సహించు, క్షమించు. మూడోది ఏంటో తెలుసా? టాప్ లెవెల్ ఏంటో తెలుసండి, ప్రభువు క్షమించినట్టుగా క్షమించు. పై కాదు నువ్వు క్షమించాల్సిన మనుషుల్లాగా. ఎందుకంటే ఇప్పుడు నువ్వు మామూలు మనుషులు కాదండి కదా. గర్భవతిగా ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా పని చేస్తున్నట్టు వాళ్ళు ఏమంటారు తెలుసా? అమ్మా నువ్వు ఏమంటారమ్మా? ఒక మాట అంటారు, నువ్వు ఒట్టి మనుషులు కాదమ్మా అని అంటారు. చూసారా? ఇప్పుడు నీవు లేరు మనందరం ఒట్టి మనుషులు కాదండి. యేసే మనుషులు, యేసే చేత ఏర్పాటు చేయబడ్డ వాళ్ళం, యేసే చేత పరిశుద్ధపరచబడ్డ వాళ్ళం, యేసేయుకు ప్రియమైనటువంటి వాళ్ళం. యేసేయుకు ప్రియమైనటువంటి నీవు సహించవా? యేసే సహించలా? సిలువలో క్షమించవా? యేసే క్షమించలా? యేసే క్షమించలా? ఆయన క్షమించినట్టే నువ్వు క్షమించవా? నువ్వు క్షమిస్తే నీ ఎదుటిగా ఉన్నటువంటి వ్యక్తిని, శత్రువును సైతం మిత్రుడిగా చేసుకోగలవు. శత్రువును సైతం నీవు సంపాదించుకోగలవు. గ్రాహం స్టెయిన్స్ భార్య మరి తన భర్తను చంపినటువంటి వ్యక్తి బోన్లో ఉన్నప్పుడు కోర్టులో మరి ఎదురుగా ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, నేను ఇతన్ని క్షమిస్తున్నాను, మనకు నా ప్రభువు నన్ను క్షమించాడు, నా పాపాలు, ఇతను చేసిన పాపాన్ని కూడా నేను క్షమిస్తున్నాను. అంతేకాకుండా అయ్యా నీకు ఎంత కోపం ఉంటే నా భర్తను చంపేశావో, ఒకవేళ నా భర్త ద్వారా నీకు ఏదైనా ఇబ్బంది కలిగినట్టు అనిపించుంటే క్షమించు అని ఏమడుగుతుంది. తన భర్తను చంపిన వ్యక్తిని ఏమో క్షమాపణ కోరుతుంది. ఒకళ్ళు ఏం చేసుకోవాలంటమ్మా? క్షమించుకోవాలి. ఉంటుందా మనసు? క్షమించే మనసు ఉందా? క్షమించే మనసు ఉందా? ఎవరికైనా నచ్చి ఉంటే అని మరి ప్రియమైనటువంటి వాళ్ళ సువార్తలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దాన్ని ఎట్లా క్షమించాలంట? హృదయపూర్వకంగా క్షమించమంటారు. హృదయపూర్వకంగా అంటే మరలా నీవు దాన్ని జ్ఞాపకం చేసుకోవద్దంట. యెషయా గ్రంథంలో దేవుడు అంటాడు, మీ పాపములను మరొకటికి నేను ఐ డోంట్ వాంట్ టు రిమెంబర్ యువర్ సిన్స్ అంటున్నాడు దేవుడు. ఐ హావ్ ఫర్గాటెన్ అంటున్నాడు. నేను మర్చిపోయి అంతే, వాటిని మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాను. క్షమాపణ ఉందా నీలో ఈ రోజున? ఇంట్లో భార్యని, భర్తని, పిల్లల్ని క్షమిస్తున్నావా? బయట వాళ్ళని క్షమిస్తున్నావా? ఇంట్లోనే క్షమాపణ లేదు నీకు, బయట వాళ్ళు ఏం క్షమిస్తావు? ఇంకా రాసి రంపాను పెడతావు. తోటి విశ్వాసులను, క్రైస్తవులను క్షమించలేకపోతున్నావు, అన్యులు ఏం క్షమిస్తావు? ఇంకా అన్యులు ఏం క్షమిస్తావండి? నీ క్షమాపణ చూసి కదా అన్యులు ప్రభువు తెలుసుకునేది. డమాండవులుగా ఉన్నటువంటి క్రైస్తవులు నీ యొక్క క్షమాపణ చూసి కదా వాళ్ళు సెటరేట్ చేయబడి వేసే మార్గంలోకి వచ్చేది. ఈరోజు నీకు క్షమాపణ ఉందా? నీ బిడ్డలను క్షమిస్తున్నావా? నీ భర్తను క్షమిస్తున్నావా? నీ దగ్గర పనిచేసే వాళ్ళని క్షమిస్తున్నావా? నీ తోటి స్నేహితులను క్షమిస్తున్నావా? క్షమిస్తున్నావా? సహించి క్షమించి ప్రభువు వంటి క్షమాపణ నీవు కలిగి ఉండాలి అని ప్రభు తెలియపరుస్తున్నాడు. ప్రభు వలె క్షమాపణ కలిగి ఉండాలని ప్రభు తెలియపరుస్తున్నాడు. మూడవ ప్రాముఖ్యమైన విషయం పిల్లలు, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం చూడమ్మా. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు మీ హృదయములను ఏలాలి. ఇందు కొరకే మీరు ఒక శరీరముగా ప్రభు 3వ విషయం తెలియపరుస్తున్నాడు. ఏం చేయాలంటే మనం పిల్లరా? సమాధానంగా. చాలా మందికి ఇళ్లలో సమాధానం ఇష్టం ఉంటుంది. ఎప్పటికప్పుడు ఏదో తగాదా అదండి, నన్ను కొట్టండి, నన్ను తిట్టండి, ఇంట్లో సైతాన్ని పిలవండి, రణరంగం చేసుకోండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వినాలి,
అరిచి పొగలు పెట్టుకోవాలా? ప్రశాంతత వద్దు మనకి, శాంతి సమాధానం వద్దు. అటువంటి విధంగా నువ్వు ఆశ కలిగి ఉంటే నువ్వు దాన్ని పొందుకుంటావు. కానీ ఇక్కడ వాక్యం ఏం తెలియపరచబడదో తెలుసండి? ఏం సమాధానం కావాలంట? యేసు ప్రభు ఇచ్చే సమాధానం నీకు కావాలి. యేసు ప్రభు యొక్క పేరేంటో తెలుసా? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో చివరి మాట ఉంటుంది యేసయ్య గురించి, ఒక టైటిల్, సమాధానకర్తయగు. దాని ఇంగ్లీష్లో ఏముంటుందంటే ప్రిన్స్ ఆఫ్ పీస్. నీ యొక్క కుటుంబంలో శాంతి లేదా, సమాధానం లేదా, ప్రశాంతత లేదా? యేసయ్య పేరే ప్రశాంతత, యేసయ్య పేరే శాంతి. ఆయన శాంతికి కర్త, శాంతినిచ్చేవాడు, సమాధానం అనుగ్రహించేవాడు. యోహాను సువార్త మరి 14వ అధ్యాయం 27వ వచనంలో ప్రభు అంటాడు, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదంటున్నాడు. లోకంలో కూడా శాంతి ఉంది, సమాధానం ఉందండి. మందు తాగితే సమాధానం, టీవీలు చూస్తే సమాధానం, బాగా తింటే సమాధానం, బాగా తింటే సమాధానం, బాగా కొడితే సమాధానం. రకరకాల వ్యాపకాలు ఉన్నాయి ఈ యొక్క లోకంలో. టీవీకి వెళ్ళి ఒక 3 గంటల సినిమా చూసేస్తే ప్రశాంతత కలుగుతాడు చాలా మందికి. లోకం ఇచ్చే సమాధానం, ఆ సమాధానం క్షణికం మాత్రమే, అప్పటికప్పుడు ఉండేది, మళ్ళీ సమాధానం లేని స్థితి వస్తుంది. కానీ ప్రభు అన్నాడు, లోకం ఇచ్చినట్టుగా కాదు, నీ హృదయానికి, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, నీ సమస్తమైనటువంటి వాటన్నిటికీ కూడా, నీ సరౌండింగ్స్ అన్నిటికీ కూడా సమాధానం నేను అనుగ్రహిస్తా, నేను ఇస్తా. దేవుడు అంట అనుగ్రహించేవాడంట, అనుగ్రహం ఇస్తాడంట. ఎప్పుడు? నువ్వు అడిగితే. ఎప్పుడు పొందుకుంటావు? నువ్వు అడిగితే. అడుగుడి మీకు. క్రీస్తు అనుగ్రహించే సమాధానం ఎక్కడుండాలంట? మన హృదయాలలో ఏలాలంట. ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలమ్మా? మనం ఎక్కడో మొహంలోనో, కళ్ళల్లోనో, కాళ్ళలోనో, చేతుల్లోనో పెట్టుకుంటాం. కొద్దిసేపు అయిన తర్వాత తీరిపోతాం. మన హృదయంలో భద్రపరచుకోవాలి, హృదయంలో అది పరిపాలన చేయాలి. ఎక్కడ అశాంతికరమైన పరిస్థితి వస్తుంది అని అంటే దాన్ని వెంటనే తీసేసుకొని, ప్రభువా నీ శాంతే ఏలాలి, నువ్వే పరిపాలన చేయి అని నువ్వు అక్కడికక్కడే ప్రార్థన చేయాలి, తీర్మానం చేసుకోవాలి. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయాలలో ఏలాలి, ఏలుతూనే ఉండాలి. ఎవరు ఏలుతున్నారు, ఎవరు పరిపాలన చేస్తున్నారు? క్రీస్తు అనుగ్రహించే సమాధానం మన హృదయాల్లో ఉండాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటో తెలుసండి? మనం చేయాల్సిన పని ఏంటో తెలుసమ్మా? చూడండి, పేతురు పత్రిక మొదటి పేతురు 3వ అధ్యాయం 16వ వచనం చివరిలో ఉంటాం. చూడండి, మొదటి పేతురు 3:16లో మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠ చేస్తే, ఏమ్మా హృదయంలో క్రీస్తుని ఎట్లా ప్రతిష్ఠ చేయాలంట? ప్రభువుగా, అధిపతిగా, ఏలేవాడిగా ఆయన పెడితే ఆయన అనుగ్రహించే సమాధానం పరిపాలన చేస్తుంది. ఇప్పుడు క్రీస్తు నీ హృదయంలో ప్రభువుగా లేడనుకోండి, నీ జీవితానికి నువ్వే ప్రభువి, నువ్వే రాజువి, నువ్వే మంత్రి, నువ్వే సంస్థాన్ని, నువ్వు చెప్పినట్టే చెల్లుబాటు అవ్వాలి. ఇవాళ ఇదే, ఇవాళ అదే, మాట్లాడటానికి లేదు. నేను డబ్బు సంపాదిస్తున్నా, నాది, నా టీవీ, నా బీరువా, నా ఇల్లు, నా డబ్బు, నా పేరు మీద ఆస్తి, అవన్నీ నీలో ఇంకా పోకపోతే క్రీస్తు అనుగ్రహించే సమాధానం కాదు కదా. ఏది కూడా పరిపాలన లేదు. లోపంలో నువ్వు జీవితాన్ని, నీ కుటుంబాన్ని నువ్వు పరిపాలన చేస్తావు. నువ్వు పరిపాలన చేస్తే ఏదో ఒక ఓడిపోతావు. జాగ్రత్త. నీ హృదయంలో క్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠించబడాలి. ప్రతిష్ఠ చేస్తే ప్రభువుగానే ఉండాలి ఎప్పటికంటే, వేరే పని కాదు. ప్రభు అంటే పాలన చేస్తాడు, పరిపాలన చేస్తాడు. క్రీస్తును పాలించే వ్యక్తిగా చేస్తే క్రీస్తులో ఏముంది? సమాధానం. సమాధానంతో పరిపాలన. నీ హృదయం ప్రశాంతంగా ఉంటుంది, నీ కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైనటువంటి వాళ్ళ, క్రీస్తు అనుగ్రహించే సమాధానం హృదయాల్లో పరిపాలన చేస్తుందా? 4వ ప్రాముఖ్యమైనటువంటి విషయం,
తీయడమ్మా. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చివరిలో ఉంది. ఏంటంట? మరియు కృతజ్ఞులై ఉండుడి. ఏం చేయాలంటే మనం కృతజ్ఞత కలిగి. దేవుడు ఎన్ని మేలు చేశాడు మనకి? ఎన్ని మేలు చేశాడు? చచ్చిన వాళ్ళ బ్రతికింపు చేశాడు. నరకానికి వెళ్ళేవాళ్ళ పరలోక రాజ్యానికి అర్హతిస్తే దేవుడి పట్ల నువ్వేంటి, నీ కృతజ్ఞత ఎట్లుంది? మొట్టమొదటిగా సమయం. దేవుడికి నువ్వు టైం ఎంత ఇస్తున్నావు? నువ్వు రోజు దేవుడికి ఎంత టైం ఇస్తున్నావు పక్కన పెడతావు. అసలు ఆదివారం నువ్వు నిజంగా నీ కృతజ్ఞత ఉంటే 9:30కి ఆరాధన అంటే నువ్వేం చేయాలా? నీకేం కృతజ్ఞత ఏది? టైంను కుదుర్చుకొని వస్తావా? కుదరకపోయినా కుదుర్చుకొని ఫంక్షన్కి వెళ్తావు. కుదరకపోయినా కుదుర్చుకొని బయటకు వెళ్తావు షికారులు. దేవుడి దగ్గరికి కుదుర్చుకొని వాక్యం చదువుతున్నావా? ఏమండి? ఆరోగ్యం సహకరించట్లా, ఎట్టగట్లే ఇవాళ చపాతీ అనో 4 ముక్కలు చికెన్ తిని పెడతలే, కూర్చొని తింటావు. బాగా కుదుర్చుకుంటున్నావు. అన్ని కుదుర్చుకుంటున్నావు. దేవుడి పని కోసం, దేవుడి కోసం కుదుర్చుకుంటున్నావా? ఒక పని నువ్వు చేసావంటే 100 చెప్తావు అందరికి. ఒక్క పని చేస్తే 100 మంది చెప్తావు. నువ్వు కుదుర్చుకొని వస్తున్నావా దేవుడి పని కోసం? దేవుడి కోసం సమయం ఉందా? దేవుని కోసం నీ డబ్బులు ఇస్తున్నావా? దేవుని కోసం నీ టాలెంట్స్ ఇస్తున్నావా? ఏమి ఇస్తున్నావు మనం? చెప్పండి, ఒకటి చెప్పండి. దేవుని కోసం ఏమి ఇచ్చాము? దావీదుని అడిగితే చెప్తాడు. ఏమన్నాడు ఆయన చేసిన తన ప్రాణంతో నిబంధన చేసుకుంటాడు. ప్రాణంతో. మన పరిస్థితి తెలుసు, మన స్వభావం తెలుసు, మన శరీర తత్వం తెలుసు. అందుకే దావీదు ఏమన్నాడు తెలుసా? 103వ కీర్తనలో మొదటి 2 వచనాల్లో ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోయినా ప్రాణం తీసేస్తా అన్నట్టుగా చెప్పుకున్నాడు. బుద్ధి చెప్పుకున్నాడు. నలిపేస్తా, పిండేస్తా, ఉతికారేస్తా అంటున్నాడు. నిన్ను నువ్వేం చేయాలి తెలుసా? చంపలు పగలగొట్టుకోవాలి, అట్ల కాడ తీసుకొని కుచ్చుకోవాలి, వాతలు వేసుకోవాలి. నిజమేనా? పౌలు గారు అంటాడు కొరింథీ పత్రికలో, నేను ఇంతమందికి వాక్యాన్ని ప్రకటించిన తర్వాత ఎక్కడన్నా తప్పిపోతానేమో గర్వించి అందరికి చెప్పి నేను మిస్ అయిపోతానేమో, నన్ను నేను అనుదినం ఏం చేస్తాను అంటాడు? నలగొట్టుకుంటున్నాడంట. నిన్ను నువ్వు కూడా నలగొట్టుకోవాలి. లేకపోతే నీ నోరు మంచిది కాదు, ఒకప్పుడు నీ కళ్ళు మంచివి కాదు. అప్పుడప్పుడు ఏం చేయాలా? కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్లు వేయించుకోవాలి. ఏమంటే ఒకసారి గుచ్చి కన్ను మూసుకుపోతే 2 రోజులు అర్థమవుతుంది అన్నమాట. నిజమైన ప్రాక్టీస్ చేయాలి. ప్రియమైనటువంటి దేవుని పట్ల కృతజ్ఞత లేదు. మనం దేవుని పట్ల కృతజ్ఞత లేదు. ఏమి లేనప్పుడు దేవుడిని అడిగా అన్ని ఇచ్చాడు. అన్నీ వచ్చిన తర్వాత దేవుడికి నువ్వేమిచ్చావు? ఏమంటే అన్నీ వచ్చిన తర్వాత నువ్వేమిచ్చావు దేవుడికి? టైం లేదు. ఫ్యామిలీ అంతా కలిసి దేవుని మందిరానికి ఎప్పుడు వస్తాం? లేదు. అదే ఫంక్షన్కి అయితే ముందుగా ఫస్ట్ అటెండెన్స్. షాపింగ్కి అయితే ముందుగా వెళ్ళిపోతాం. డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్కి అయితే ముందుగా వెళ్ళిపోతాం. అన్నా సిగ్గుపడదామా? ఎంతకాలం చెప్పాలి నేను? నాకు సిగ్గేస్తుంది. ఎంతకాలం చెప్పండి? ఎంతకాలం ఈ వంకర టిక్కర బ్రతుకుతుంది? దేవుని కోసం ప్రతిష్ఠ చేసుకుంటున్నాము మనం. కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత ఏదండి మనకి? కృతజ్ఞత ఏది? చిన్న విషయాలు నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటే పెద్ద విషయాల్లో కృతజ్ఞత కలిగి ఉంటే, రూపాయి విషయంలో నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటే 10,000 రూపాయల విషయంలో కృతజ్ఞత ఉంటుంది. చాపలేసే విషయంలో కృతజ్ఞత కలిగి ఉంటే పెద్ద కట్టడం విషయంలో కృతజ్ఞత ఉంటుంది. దేవుడి కోసం నువ్వు చేసే పని నిజంగా దేవుడి కోసం చేస్తే నిన్ను నువ్వు పొగుడుకో. నా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, నేను చేస్తాను అంటావు అంతే. కృతజ్ఞత. నా దేవుడు నాకు ఇంత చేశాడు, నేను చేసేది తక్కువ, నేను చేసేది చాలా తక్కువ అంటున్నాడు. ఎవరండి? పౌలు గారు అంటున్నాడు. చూడండి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. 15:10
బెటర్ అయితే అయినను నేనేమై ఉన్నాను ఏంటంటే నేనేమై ఉన్నాను ఏంటంటాడు అయ్యా నాకు ఉద్యోగం వచ్చింది, నేను డేరాలు కుట్టాను, డబ్బులు బాగా వచ్చినాయి, ఒక మూట ఒక బస్తా డబ్బులు సంపాదించుకున్నా, అయితే దేవుని కృప వల్ల వచ్చింది నాకు అంటాడు. నేనేమై ఉన్నాను అయ్యా నేను ఒకప్పుడు పాపిని దుర్మార్గుడిని, ఇప్పుడు రక్షించబడ్డా, నా కళ్ళు తెరవబడ్డాయి, నేను ఇప్పుడు 10 మందికి వాక్యం చెప్పే స్థాయికి వచ్చా. ఇది నేనేమై ఉన్నాను, ఇది నా శక్తి నా బలం కాదు, నా విశ్వాసం కాదు, దేవుని కృప. అంతేకాకుండా ఇంకేమన్నా తెలుసండి, మరియు నాకు అనుగ్రహింపబడినటువంటి ఆయన కృప నిష్ఫలం కాలేదు, వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను. కరెక్టే, ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడే. నేను ఎంతో కష్టపడుతున్నా, నేను ఆ పని చేస్తున్నా, ఈ పని చేస్తున్నా, కుటుంబంలో చర్చిలో ఏమంటే చాపలు వేస్తున్నా, డబ్బులు కొడుతున్నా, ఇది చేస్తున్నా, పాటలు పాడుతున్నా, వాక్యం చెప్తున్నా, అన్ని చేస్తున్నా, డబ్బులు వెచ్చిస్తున్నా, డబ్బులు ఇస్తున్నా సంఘానికి, అది ఇది అన్ని చేస్తున్నా. అందుకని చెప్పి గర్విస్తున్నాడా? ప్రయాసపడ్డా బాగా, కానీ ప్రయాసపడింది నేను కాదు, దేవుని కృప. మొత్తం దేవుని మీద నెట్టేసింది. అదండి, దట్ ఈస్ ద లైఫ్ అండ్ ఎగ్జాంపులరీ లైఫ్. కృతజ్ఞత కలిగి ఉన్నటువంటి ప్రతి విషయంలో కూడా దేవునికి ఆపాదించడం, ప్రతి విషయాన్ని దేవుని మీదకి తీసుకుని వెళ్ళిపోవటం. అయ్యా బాగా డెవలప్ అయ్యారా, అనగానే దేవుని కృపండి అని చెప్తున్నాను సార్. అయ్యా పిల్లలు బాగున్నారా, బాగా చదువుతున్నారే, దేవుని కృపండి, దేవుడు ఇచ్చాడు. మంచి ఉద్యోగం వచ్చిందయ్యా, దేవుని కృపండి. మంచి బైక్ కొన్నామమ్మా రాధిక, దేవుని కృపండి. మంచి ఇల్లు కట్టామమ్మా సుజనీ గారు అనగా దేవుని కృపండి. చెప్పగలుగుతున్నా, మనసు నుంచి వస్తుందా? ఏదో అండి, అప్పుడు దాచిపెట్టుకున్న డబ్బులు 15 లక్షలు ఉన్నాయి, దాన్ని ఎందుకు ఇంట్లో ఉంటే మొత్తం ఖర్చు అయిపోతాయి అని చెప్పేసి ఇల్లు కడుతున్నా అని అంటావా? లేకపోతే దేవుని కృపే, దేవుడే ఒప్పటి మాటలు ఉండే కాదండి, నిజంగా మనపూర్వకంగా లోపల నుంచి రాగలుగుతుందా? నువ్వు దేవుల్లో ఉంటే, దేవుల్లో ఉండి ధ్యానం చేస్తుంటే, దివారాత్రంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తే దేవుని మహిమపరుస్తావు, దేవుని కృతజ్ఞత కలిగి ఉంటావు. రాజు అయినప్పటికీ కూడా దావీదు దేవుల్లో ఉన్నాడు కనుక దేవుడు చేసిన ఏ ఉపకారాన్ని కూడా మర్చిపోవట్లేదంట. రాజు అయిన తర్వాత కూడా అంట, ఓ భక్తుడు చెప్తాడు, ఆయన గొర్రెలు కాస్తున్నప్పుడు ఆ కర్రను చూసారా, గొర్రెల్ని కాసే కర్ర, ఆ కర్ర గొర్రెల్ని కాసేటప్పుడు ఉన్న వస్త్రాలు ఆయన రాజు అయిన తర్వాత కూడా ఆయన గదిలో ఎదురుగా కనపడేటట్టు పెట్టుకునేవాడంట. నా పూర్వపు స్థితి ఇదిరా, గొర్రెలు కాసుకునే పశువుల కాపర్ని పనికిమాలిలోని, అట్టి పనికిమాలిలోని ప్రభు సింహాసనం ఎక్కించి సింహాసనం మీద కూర్చోబెట్టి తల మీద కిరీటం పెట్టాడు అని కృతజ్ఞత కలిగి జీవిస్తున్నాడు. అందుకే ఆ అనుభవంతోనే 103వ కీర్తన రాస్తున్నాడు. దేనిని మర్చిపోవద్దు, దేనిని మర్చిపోవద్దు, కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? ఎన్నిసార్లు నీవు కృతజ్ఞుడుగా ఉన్నావు, అనగా కృతజ్ఞత లేని వ్యక్తులుగా మనం ఉన్నాము, ఒక్కసారి పరిశీలన చేసుకున్నాము ప్రియులారా. అంతేకాకుండా చివరిగా 2 విషయాలు మాస్టర్కి నేను చెప్పి ముగించేస్తాను ప్రియులారా. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, సంగీతాలతో కీర్తనలతో ఆత్మ సంబంధమైన ఏంటమ్మా సంగీతం, మ్యూజిక్. ఏ మ్యూజిక్ కావాలండి బాబు? ఏ మ్యూజిక్? సినిమా పాటలు, డ్యాన్సులు కదా. నోరు తెరిస్తే ఏమొస్తాయమ్మా? సినిమా పాట. నోరు తెరిస్తే సినిమా పాట. కాలు కదిలిందంటే డ్యాన్స్. ఏది వేసే పాటలుగా డ్యాన్స్ వస్తుంది నీకు. దావీదు అప్పుడు నాట్యం చేశాడు, పాటలు పాడుతూ ఉంటాడు. ఇప్పుడు తల్లి బిడ్డలు అందరూ ఏంటంటే నాట్యం చేస్తారు. ఏంటా నాట్యం? సినిమా పాట డ్యాన్స్లా. అరికాళ్ళు చెక్కేయాలి, అరికాళ్ళు చెక్కేస్తే ఇంకోసారి డ్యాన్స్. అర్థమైందండి? నువ్వు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తివేనా? పరిశుద్ధువేనా? పరిశుద్ధురాలువేనా? గమనించండి, తెలియపరచబడతా ఉంది. సంగీతంతో కీర్తనలతో ఆత్మ సంబంధమైన పద్యాలు కావాలి. ఏం పద్యాలయా నీకు కావాల్సింది? నోరు తెలిస్తే సాతాను సంబంధమైన పద్యాలు కాదు నువ్వు పాడాల్సింది. పిల్లరా నెక్స్ట్ ఏముందండి? పద్యాలతో ఒకరినొకడు ఒకళ్ళు ఏం మాట్లాడుకున్నావు ఫ్రెండ్స్? అరే